జగన్ వరుసగా రెండోసారి బెంగళూరు ప్రయాణం నెల రోజులలో. క్రిందటిసారి ఓటమి పాలైన తర్వాత కొన్ని రోజుల పాటు నాయకులు కార్యకర్తలతో మాట్లాడి ఆ తర్వాత బెంగళూరు వెళ్ళడం, అక్కడ ఒక 6 రోజుల పాటు ఉండి వెనక్కి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు బెంగళూరు ప్రయాణం అయ్యారు. స్పష్టంగా పత్రికలు కొంత హైలైట్ చేసిన ఇవాళ నుంచి ప్రజా దర్బార్ పెడతారు. యాక్చువల్గా తను ఓటమి పాలైనప్పటి నుంచి రోజు కూడా పబ్లిక్ కొంతమంది వస్తూనే ఉన్నారు, వింతపత్రాలు తీసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాతన ప్రజా దర్బార్ లాగా ప్రత్యేకించి కార్యక్రమం అనౌన్స్ చేయదలుచుకోలేదు అన్నది మనకున్న సమాచారం. ఎందుకంటే అట్లా చేస్తే ఇప్పుడు మన చంద్రబాబు గారు వస్తున్నారంటే బారులు తీరు ఉంటాం, లేదా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే బారులు తీరు ఉంటున్నారు. నిజంగా అవన్నీ సమస్యలు పరిష్కరించగలుగుతాయా అంటే ప్రతి ఇండివిజువల్ ఇష్యూస్ అవుతాయి, అవి తర్వాత నెగిటివ్ అవుతాయి. అందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు, అధికారంలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది తప్పించి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, ప్రచారం ఎక్కువ జరిగితే భారీగా వస్తారన్నటువంటి రూట్లో అది ఆగినటువంటి సందర్భం. కాబట్టి ప్రజా దర్బార్ ఆయన నిర్వహించాలని అనుకోలేదు. నేను మొన్ననే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. 2-3 ఏళ్ల తర్వాత జరిపితే బాగుంటుంది, కానీ ఇప్పుడు ప్రజా దర్బార్ పెడితే ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి సమస్య పరిష్కరించదు గవర్నమెంట్, అప్పుడు ఇంకొంచెం ఇరుక్కుపోతారు, అనవసరమైనటువంటి ఇష్యూ అన్నాడు. అది ఇప్పుడు జరిగింది. అది పక్కన పెడితే మెయిన్ నాకు అనిపించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఉండి ఏదన్నా ఇప్పుడు సాంతవిక రాజకీయ సన్యాసం అయితే చేయరు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ నుంచి కథ నడిపేవాళ్ళు, అప్పుడు వారంలో 3-4 రోజులు హైదరాబాద్లోనే ఉండి అక్కడి నుంచి ప్లాన్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత దాదాపు 2-3 ఏళ్ళు మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి రోజు వీటి మీద కాన్ఫరెన్స్లు అట్లాంటివి పెట్టుకుంటూ మొదట్లో అట్లాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన బెంగళూరు నుంచి నడుపుకుంటారు. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ప్లస్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరి మధ్యన స్నేహం ఉంది, చంద్రబాబు గారు రేవంత్ మధ్యన సాన్నిహిత్యం ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంటాయో తెలుస్తుంటాయి. కాబట్టి ఈయన బెంగళూరు ఎంచుకుని ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవాలి కదా, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. బట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలో జరుగుతాయి అని చెప్తున్నారు 24 తర్వాత. అప్పటికి వస్తాడా రాడా జగన్మోహన్ రెడ్డి అన్నది ఖచ్చితంగా జనం అబ్జర్వ్ చేస్తారు.